హాయ్ అండి. వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన దొండకాయ కారపకాయ చూపిస్తానండి. చాలా లేతగా ఉన్నాయి. ఇలా 4 పక్షాలుగా శుభ్రంగా కడిగి కోసి పక్కన పెట్టుకుని, స్టవ్ మీద మూకుడు పెట్టుకుని, స్టవ్ వెలిగించి కాస్త ఆయిల్ వేసి ఈ ముక్కల్ని మగ్గించుకోవాలండి. వీటిని కొంచెం అడుగంటకుండా ఒక చిన్న గ్లాసు వాటర్ వేయాలి. కొంచెం ఉప్పు వేయాలి మగ్గడానికి. కాస్త వాటర్ కూడా వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇది ఇలా మగ్గుతూ ఉండగా మనకు దీంట్లో కావాల్సిన కారంని పేస్ట్‌ని రెడీ చేసుకుందాము. దానికి ఏం లేదండి, ఒక చిన్న జార్ తీసుకొని ఒక గుప్పెడు చిన్నుల్లిపాయలు, ఒక గుప్పెడు పుట్నాల పప్పు, కాస్త 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని దాంట్లో వేసుకొని, కాస్త జీలకర్ర, కాస్త పసుపు, మరి కూర మొత్తానికి సరిపడేట్టుగా కాస్త ఉప్పు, తర్వాత కారం మీకు స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకుని వీటన్నిటిని పల్స్ గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే ఈ కూర టేస్ట్ చాలా బావుంటుంది. దీన్ని డీప్ ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో, నేను ఆ ఆప్షన్‌ని ఎంచుకోకుండా ఇలా మగ్గించుకొని చేస్తున్నానండి. చూసారు కదా! ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం దొండకాయలు మగ్గాయో లేదో చెక్ చేద్దాము. దొండకాయ కదా కొంచెం స్లోగా మగ్గుతుందండి. ఒకసారి మగ్గిందో లేదో చెక్ చేసుకుందాం. కాస్త వాటరు ఇంకిపోయింది. సో, ఇంకొంచెం ఉడకాలి. సో, ఇంకొక అర గ్లాసు వాటర్ పోసి ఇంకాసేపు ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నానండి. ఇది మగ్గేలోపు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ దొండకాయ ముక్కలు మగ్గిపోయాయి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఈ కారాన్ని ఇందులో కలిపి శుభ్రంగా ముక్కలకి పట్టేట్టుగా కలుపుకొని సిమ్‌లో పెట్టుకొని ఈ పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. హైలో పెడితే అడుగంటుతుంది. సిమ్‌లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలో కానీ, చపాతీల్లో కానీ చాలా బావుంటుంది. అయితే ఉల్లిపాయ పచ్చిదనం పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. ఇది చాలా బావుంటుంది. ఈ విధంగా దొండకాయని చాలా రకాలుగా ట్రై చేయొచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి, బావుంటుంది. మరిన్ని మంచి వీడియోస్‌తో మళ్ళీ వస్తానండి. అప్పటి వరకు థాంక్స్ అండి. బాయ్ అండి.